పోలవరం మండలం జన సైనికులకి, ఆడపడుచులకి, ఆడగడ్డలకి, ఒక చెల్లికి, ప్రతి ఒక్కరికి నా పేరు నమస్కారం. గత కొన్నేళ్ళుగా పోరాట యాత్ర చేస్తూ ఉన్నాను. ఈ పోరాట యాత్రలో భాగంగా ముఖ్యంగా పోలవరం వచ్చింది. పోలవరం ప్రాజెక్టుతో పాటు పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్టు, భారతదేశానికి ఇది చాలా గొప్ప పేరు తెచ్చే ప్రాజెక్టుని. 7 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు, పరిశ్రమలకు కావాల్సిన నీరు. దాంట్లో భాగంగా ఇందాక ఎవరైతే ఇన్ని 100 గ్రామాలు నిర్వాసితులు ఉన్నారో వారందరిని చూడటానికి పోయాను. ఎంతంటే బాధ జరిగేది. ఇన్ని లక్షల మంది ప్రజలు నిర్వాసితులు అవుతుంటే, ఇన్ని లక్షల మంది ప్రజలు నిర్వాసితులు అవుతూ ఉన్నారు. వారికి రావాల్సిన నష్టపరిహారం రావట్లేదు. దాంట్లో అన్ని గ్రామాలు తిరుగుతూ ఉన్నాను. ముఖ్యమంత్రి గారు కానీ ఎవరైనా కానీ రాజకీయ నాయకులు ఎవరైనా సరే త్యాగాలకు సిద్ధమని చెప్తూ ఉంటారు. కానీ రాజకీయ నాయకులు మటుకు, ముఖ్యమంత్రులు కానీ, అధికార పక్షం కానీ, ప్రతిపక్షం కానీ ప్రజల్ని త్యాగాన్ని సిద్ధంగా ఇమ్మంటారు. కానీ వాళ్ళ జీవితాలు ఏమాత్రం త్యాగాలు. నాకు పైడిపాక గ్రామం ఇంకా ముందు అన్ని గ్రామాలకు వెళ్ళి వస్తుంటే రాత్రి ఇల్లు ఖాళీ. ఎవరు కూడా ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు, కానీ వాళ్ళ కోరుకుంటుంది కూడా మాకు పరిహారం ఇవ్వమని. 2006లో అంటే నష్టపోయారంటే మనకి నిర్వాసితులు ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేసి ఎలా ఉంటుందో, ఇల్లు కూలగొట్టేసి ఎలా ఉంటుందో, ఆ బాధ ఎలా ఉంటుందని తెలియడానికి ఎప్పుడో గతంలో ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జూబ్లీ హిల్స్ హైదరాబాద్లో రోడ్డు వైడనింగ్ కోసం ఇల్లు కొట్టేస్తా ఉంటే మైసూరారెడ్డి గారు ఇల్లు కొట్టేశారు. ఆ టైంలో మైసూరారెడ్డి గారి కోపం వచ్చి చిన్న తువ్వాలు కట్టుకొని బయటకు వచ్చి రోడ్డు బయట స్నానం చేశాను, ఇల్లు కూల్చేశారని. అంత అధికారం ఉన్న వాళ్ళకే, అన్ని 100 కోట్లు ఉన్న వారికే, ఎంపీలకే అంత ఆవేదన కలిగి రోడ్ల మీద వచ్చినప్పుడు ఇన్ని లక్షల మంది ప్రజలు తరతరాలు ఇంకే ఉంటాయని నమ్మకంతో ఉండి వారికి ఇల్లు వాకిలు ఇవ్వకుండా, వాళ్ళ ఆడపిల్లలకి ఇవ్వాల్సిన నజరానా ఇవ్వకుండా వెళ్ళిపోమని చెప్పి కరెంట్లు తీసేసి ఇవన్నీ చేస్తే మరి వాళ్ళకి ఇంకెంత బాధ ఉంటుంది? ఇన్ని 100 కోట్లున్న మీకే ఇంత బాధ ఉంటే ఇంకెలా? మరి మామూలుగా సామాన్యుల గిరిజన ప్రజలకు బాధ ఎందుకు ఉండదు? కోపం ఉండదు. వీళ్ళ గురించి మాట్లాడే వాళ్ళు అక్కడ ఉండరు. వాళ్ళ బాధల గురించి చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. ఇందాక నేను వెళ్ళినప్పుడు ఒకటే చెప్పాను, జనసేన పార్టీ వచ్చింది మీ తరపున మీ పోరాటం చేయడానికి, అంతేగాని మీ ఓట్లు వెయ్యండి లేదా కొత్త పార్టీ పెట్టాను కాదు. నిజంగా నాకు కన్నీళ్ళు ఉన్నాయి. మన కష్టాల మీద ఏడుపు ఉంది, ఆవేదన ఉంది. రాబోయే తరాలని అండగా నిలబడటానికి, ఈ తరంతో దోపిడీ చేస్తున్న రాజకీయ నాయకులకి పోరాటం చేయడానికి అందుకు పెట్టాను జనసేన పార్టీ. కష్టం. 1000 కోట్లతో నిండిపోయిన రాజకీయ వ్యాపారం చేశారు. వీళ్ళందరితో మాట్లాడడానికి నా దగ్గర 1000 కోట్లు ఏం లేవు. నా దగ్గర మీ గుండెల్లో నాకున్న ప్రేమే నా ఆస్తి. మీ గుండెల్లో మీరే నా శక్తి. మన మధ్య చెప్తా ఉన్నాం, 1000 కోట్ల ఉన్న ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రులు కాలేరు. 1000 కోట్ల ఉన్న వాళ్ళు లక్షల కోట్ల ప్రతి ఒక్కరు ప్రధానమంత్రి కాలేడు. నేను కోరుకుంటుంది కూడా అవినీతితో నిండిపోయిన వ్యవస్థ. ఇప్పుడు ఇందాక కింద వస్తా ఉంటే ఇప్పుడే ఇచ్చారు, దళితుల భూముల్ని కబ్జా చేసిన భూబకాసురుడు దెందులూరు ఎమ్మెల్యేపై చర్య తీసుకోవాలని చెప్పి. ఇట్లు పెదవేగి గ్రామం దెందులూరు ఎమ్మెల్యే బాధితులని అంటే ఒక విప్ అంటే ముఖ్యమంత్రి గారికి సపోర్ట్ చేసింది రౌడీజం లేని, దోపిడీ లేని, దౌర్జన్యం లేని ఒక పరిపాలన ఉంటుందని చెప్పి
ప్రభుత్వ విప్పు అంటే వాళ్ళు మీరు ఎమ్మెల్యేలు క్రమశిక్షణ పెట్టే మీ ప్రభుత్వానికి చెందిన ఒక విప్పే అసెంబ్లీలో ఉండే విప్పే ఇలా ఇన్ని దౌర్జన్యాలు చేస్తుంటే మాట్లాడడానికి ఎవరు లేరు. ఈ రోజున జనసేన పార్టీ కానీ లేకుండా ఉండండి ఇలాంటి ఎమ్మెల్యే ఆగడాలు ఊరికొక రౌడీ ఎమ్మెల్యే ఒకడు ఉండేవాడు ఇలా అంటాడు. ఇది నాకేంటో నాకు కూర్చోబెట్టి పోలీస్ కానిస్టేబుల్స్ని కొడతారు, వాళ్ళు ట్రాఫిక్ కానిస్టేబుల్స్ని కొడతారు, ఎస్ఐలను కొడతారు, కులాలు పెట్టి దూషిస్తారు. ఒకవైపు నీ లక్షల మంది డిస్ప్లేస్ అవుతూ ఉంటే ఇల్లు వాకిలు వెళ్ళిపోమని చెప్తా ఉంటారు, భయపెడతా ఉంటారు. ₹1,00,000 పరిహారం కావాలంటే 10,000 లంచం అడిగే వ్యవస్థ. విసిగిపోయినారు అందరూ. ఈ రోజున నేను వచ్చింది 2019లో గెలవడానికో ముఖ్యమంత్రి అవ్వడానికో నేను రాలే, రాజకీయాల్లోకి పోరాటం చేయడానికి వచ్చాను, మీకు అండగా నిలబడటానికి వచ్చాను. విసుగు, మాట్లాడేవాడు ఎవరు లేడు. స్కూల్స్కి వెళ్తే ఆడపిల్లలు స్కూల్కి వెళ్తే కనీసం కాంపౌండ్ వాల్స్ ఉండవు, సరైన రోడ్లు ఉండవు. ఇందాక వాళ్ళు చెప్తా ఉన్నారు నిర్వాసితులు, ఎందుకు మీరు ఎక్కడ పోయేవాళ్ళు కదా 2 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఎందుకు పనే ఉంది అందుకని చెప్పి మీ రోడ్లు కూడా వేయమంట. అంటే లోపల చచ్చిపోవాలా మేము? నిన్న ఎవరో మాట్లాడుతూ ఉంటే పంచాయతీరాజ్ వ్యవస్థని ముఖ్యమంత్రి గారు నిర్వీర్యం చేస్తే వాళ్ళ అబ్బాయి లోకేష్ నిర్జీవం చెప్పొస్తున్నారు, అంటే జీవం తీసేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా అనుకుంటూ ఉంటాను, మీరు ప్రతి ఒక్కరికి హక్కులు కావాలి, ప్రతి ఒక్కరు మనకి పంచాయతీ వాళ్ళకి, మీ పంచాయతీ సర్పంచ్లకి వాళ్ళని తీసేశారు, వాళ్ళకి ఎన్నికలు పెట్టరు, స్పెషల్ ఆఫీసులను పెడతారు. స్పెషల్ ఆఫీసులు పెట్టే కాడికి పంచాయతీ వ్యవస్థ మీద మరి మీ అబ్బాయి లోకేష్ మంత్రిగా ఎందుకు అతను కూడా తీసే స్పెషల్ ఆఫీసులను పెట్టండి అక్కడ. అవి చేయరు. మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఎందుకు చీఫ్ సెక్రటరీని పాలన చేయమని చెప్పి మళ్ళీ అవి చేయరు. పంచాయతీ సర్పంచులు మటు తీసేయండి, ఎన్నికలు పెట్టకండి. పంచాయతీ ఎన్నికలు పెడితే జనసేన బలపడిపోద్ది, యువత నుంచి నాయకులు వస్తారు మన సర్పంచులుగా. ఇవన్నీ ఎందుకంటే క్షేత్రస్థాయి నుంచి మార్పులు తీసుకురావడానికి నేను ఎందుకు ఏ పదవి ఆశించలేదంటే వేల కోట్లు సంపాదించుకోవడానికో నేను డబ్బులు ప్రజలకు తీసుకెళ్ళడానికి రాలేదు, నా జీవితాన్ని ఇవ్వడానికి వచ్చాను రాజకీయాల్లోకి. నాకేం కోరికలు లేవు, నాకు ఆవేదన ఉంది. ప్రజా ఉద్యమాలు ఎందుకు పడతాయి? ఇన్ని లక్షల ఎకరాలు రావాలి, బాగుండాలి, అందరూ బాగుండాలి. మరి ఇన్ని లక్షల మంది ప్రజలు రోడ్ల మీద పడిపోతూ ఉంటే గిరిజన తెగల మధ్య గొడవలు పెట్టి శ్మశానానికి భూములు లేకుండా భూమికి భూమి అని చెప్పి రాళ్ళ భూములు ఇచ్చి అవి కూడా కొద్దిమందికి ఇచ్చి కొద్దిమందికి ఇవ్వకుండా పైపాక గ్రామంకి వెళ్తే పాప మొత్తం కూర్చోబెట్టి అక్కడ ఇల్లు లేకుండా అందరికి చేసేసి ఇల్లు కూలగొట్టి భయపెట్టి కరెంటు తీసి మాట్లాడేవాడు ఎవరు? ఈరోజు జనసేన లేకపోతే ఒక్క బలంగా మాట్లాడే రాజకీయ పార్టీ ఒకట్లేదు. నేను జగన్మోహన్ రెడ్డి గారిలో పాదయాత్రలు చేస్తూ నేను కూర్చోబెట్టి ముద్దులు పెట్టడానికి నేను రాలేదు రాజకీయాల్లోకి. నేను వచ్చింది రాజకీయ ప్రక్షాళన జరగాలి, యువతకి నిలబడాలి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. యువత అంటే రాజకీయ నాయకులు వాళ్ళ బిడ్డల యువత తప్ప మిగతా వాళ్ళు ఎవరికి యువత కాదు. వాళ్ళకే క్వాలిటీ జీవితాలు ఉండాలి, వాళ్ళకే బాగుండాలి జీవితాలు, మనకి ఎవరికి వద్దు. వాళ్ళ ఆడపిల్లలు బాగుండాలి, వాళ్ళ ఆడపడుచులు బాగుండాలి, మిగతా ఆడపడుచులు బాగుంది మట్టి కొట్టుకుపోండి. ఎవరికి కూడా కూర్చోబెట్టిన దారిలో ఒక్కొక్కళ్ళు తల్లులు అడుగుతూ ఉన్నారు, వాళ్ళు ఇచ్చే మాకు డబ్బులు సరిపోదు, మాకు సరిగ్గా ఇవ్వట్లేదు డబ్బులు అని చెప్పి ఆడపడుచులకు ప్రామిస్ చేశారు. ఆడపిల్లలకు డబ్బులు ఇస్తాం, పోలవరం నిర్వాసితులని చెప్పి కుటుంబాలకు న్యాయం చేయట్లేదు, ఒకసారి ప్రభుత్వానికి చెప్పండి అని. ఇప్పుడు దారిలో చూస్తూ ఉన్నాను, మన తెలుగుదేశం పార్టీ జెండాలు వేసుకున్న బస్సులు వస్తూ ఉన్నాయి, రోజుకి 20 బస్సులు వస్తూ ఉన్నాయి. సంతోషం. పోలవరం ప్రాజెక్టు మనందరూ కూడా ఆనందం, సంతోషం. అక్కడ ఇందాక గిరిజన యువత గ్రామాల్లో నిన్న కూడా అందరూ అడుగుతూ ఉన్నారు, మమ్మల్ని అమరావతి తీసుకోకుండా అక్కడ రాజధాని ఎలా కడతారో బస్సులు వేసి మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి. అక్కడ ఏముంది రాజధాని, ఇంకా కట్ల. అలాగే నేను చెప్పానండి ముఖ్యమంత్రి గారికి, మీరు పోలవరం ప్రాజెక్ట్ చూస్తూ ఉన్నారు. అలాగే ఆ బస్సుల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రజలకు కూడా నేను కోరుకుంటుంది, ఇంకొంచెం 10 కిలోమీటర్లు మీరు అటు నుంచి అటు పోతే పోలవరం నిర్వాసితుల బాధలు కూడా తెలుసుకోండి. ఈ డబ్బులు కూడా ఆ క్యాంటీన్ ఉంది అక్కడ ఎవరిదో, ఆ క్యాంటీన్ కూడా దేవుని ఉమాగారిది ఉంటుంది నదిలో. అంటే పోలవరం చూపించడానికి బస్సులు వేసి మళ్ళీ ఆ బస్సులు కూడా గవర్నమెంట్ పే చేయాలి.
మళ్ళీ ఆ బస్సుల్లో వచ్చే వాళ్ళకి తిండి పెట్టి ఆ క్యాంటీన్ ఏమో తెలుగుదేశం మినిస్టర్ది. మరి ఏం సేవ్ చేస్తున్నారు? అడగడానికే ఉన్నారు. అంటే ఒకసారి నేను నవ్వుతున్నానంటే సరదాకో కాదు, నిస్సహాయతతో ఆవేదనతో నవ్వుతాను. ఏడుపు ఏం చేయాలో తెలియక. మొన్నటికి మన అరకు పాడేరు దారిలో వెళ్తుంటే కొనుగోలు ఆపేశాను నేను. ఒకసారి మా లోపలికి రా చూడు, మాకు ఈ క్వారీ వల్ల పేర్లు వస్తున్నాయి, ఇల్లు కూలిపోతున్నాయి. వెళ్ళి చూస్తే మొత్తం దాంట్లో నుంచి వచ్చే ఆ సల్ఫ్యూరిక్ పొగలన్నీ ఆ మందు పేల్చిన తర్వాత డైనమెట్లు మన అవన్నీ జెలటిన్ 6 పేల్చిన తర్వాత వచ్చే పొగ అక్కడున్న నీటి గడ్డలోకి వెళ్ళిపోయి ఓటుగడ్డలోకి వెళ్ళిపోయి నీళ్లు కలుషితం అయిపోయి తాగితే జబ్బులు వచ్చినాయి, కిడ్నీ జబ్బులు వస్తామంటే ఆ రోజు ప్రభుత్వాన్ని చెప్పాను, పట్టించుకున్నాను. ఒకళ్ళని కాదు, ఒకళ్ళని చేసేది కాదు, అందరం కలిపి చేయాల్సిందే. నేను చెప్తే ఎవరు పట్టించుకోవాలా. ఆఖరికి ఈ ప్రజా పోరాటాల ద్వారా వాళ్ళని కొంతమంది చంపేశారు. ఒక ఎమ్మెల్యేని, ఒక ఎక్స్ఎంపీ, ఒక మాజీ ఎమ్మెల్యేని ఎందుకు చంపారు? నిజంగా ప్రజా ఉద్యమాలు ఎందుకు పడతాయి? నిజంగా ప్రభుత్వాలు కానీ ఎవరికైనా సరే తుపాకీ పట్టుకునే అవసరం ఏముంటుంది? హింస చేయడానికి అవసరం ఎవరికి ఉంటుంది? ఎవరికి ఇష్టం హింస చేయడం? దోపిడీలు చేసుకుని వెళ్ళిపోతే మరి ఏం చేస్తారు? ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ, రెవెన్యూ వ్యవస్థ కానీ, పోలీస్ వ్యవస్థ కానీ నిర్వీర్యం చేస్తా ఉంటే అందరూ కోపం పోలీస్ వ్యవస్థ మీద ఉంది. నిర్వాసితులకి పోలీసుల మీద చాలా కోపం ఉంది, రెవెన్యూ వారి మీద కోపం ఉంది. నేను రెవెన్యూ అధికారుల్లో, పోలీసు అధికారుల్లో తిడితే ప్రయోజనం ఏంది? వాళ్ళని నిర్దేశించేది రాజకీయ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, లేదంటే ఇంకొక వాళ్ళని ప్రశ్నించాల్సిన మనకి ప్రతిపక్షం. వాళ్ళిద్దరు కామ్గానే ఉన్నారు. నేను అందుకే ఎప్పుడు పోలీస్ వ్యవస్థను కానీ రెవెన్యూ వ్యవస్థను కానీ ఎందుకంటే మనం ప్రక్షాళన చేయాల్సింది రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి, వాళ్ళని తింపాలి, వాళ్ళని బాధ్యత చేయాలి. అందుకని ఈరోజు మాట్లాడుతుంది కూడా. ఎందుకంటే ఆ రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయకుండా కింద వ్యవస్థ మనం ఏం మాట్లాడలేం. అందుకని నాకు అనిపించింది ఇవన్నీ ఇలా చేయబట్టే ప్రభుత్వంగా నిజంగా మేల్కోకపోతే ప్రజా పోరాటాలు మరింత ఉధృతం అవుతాయి. ఎవరికి కూడా ఆయుధం పట్టుకోవాల్సిన అవసరం రాకూడదు. ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్వీర్యమై నిశ్చలమైతేనే తప్ప అప్పుడు కానీ బయటికి రారు. అందుకని ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కూడా తెలుసుకోండి, జనాభా పెరుగుతోంది, యువత పెరుగుతోంది. ఈ వ్యవస్థను మీరు బాధ్యతగా నెరవేర్చకపోతే తెలుగుదేశం నాయకులు ఉన్న చోట మీరు ఒక నిర్వాసితుల గ్రామం ఉందంటే ముందు తెలుగుదేశం పార్టీలు ఎవరున్నారు వాళ్ళకి ఇచ్చేసి మిగతా వాళ్ళకి ఇవ్వనంటే ఎట్లాగా? దీనివల్ల మీరు కూర్చోబెట్టి గిరిగిన తెగల్లోనే గొడవలు పెడతా ఉన్నాం. ఇవన్నీ నాకు ఎందుకు ఆవేదన ఉందంటే, ఈ రోజున అమరావతి నుంచి బస్సులు వేసుకొని మన పోలవరం ప్రాజెక్టు ఇలా ప్రతిరోజు ఒకటే గుర్తుపెట్టుకోరు. ఇక్కడ అందరూ ఇక్కడే ఉంటారు కాబట్టి ఇదే మండలంలో. విజయవాడ నుంచి మనకి అమరావతి నుంచి వచ్చే బస్సులకు కూడా మనం చెప్పాల్సింది, అలాగే వెళ్ళి ఒకసారి పోలవరం నిర్వాసితులు కూడా దర్శించమని చెప్పండి, వాళ్ళ కన్నీళ్ళు చూడమని చెప్పండి. 7 లక్షల ఎకరాలు సాగునీరు కావాలి, ఆ రైతుకు తెలియాలి. ఈ రోజున పోలవరం నిర్వాసితులు, పోలవరం బాధితులు, నాకు ఎందుకంటే ఇది నా బాధ్యత, నా ఒక్కరిదే కాదు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిదే కాదు, ప్రజలు ప్రతి ఒక్కరు, డబ్బున్న ప్రతి ఒక్కరు, పలుకుబడి ఉన్న ప్రతి ఒక్కరు, ప్రతి రైతు, దేశం కోసం 8 లక్షల మంది ప్రజలు నిర్వాసితులు అవుతున్నారు. వారందరినీ ఆదుకోవాల్సిన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఉంది. ఏ ఒక్కరిది కాదు, అందరి మీద ఉంది. ముఖ్యమంత్రి గారి మీద మరింత కొన్నంత బాధ్యత ఉంది. మీరు పోలవరం ప్రాజెక్ట్ ఫినిష్ చేయండి, మాకేం అభ్యంతరం లేదు, మీరు ఇవ్వండి, అభ్యంతరం లేదు. కానీ దాంట్లో భాగంగా నిర్వాసితులు కూడా న్యాయం చేయకపోతే, పరిహారం రాకపోతే ఇచ్చామని చేతులు దులుపుకుంటే సరిపోదు. నేను ఒక కోరుకుంటుంది కూడా, నేను సభలో కూడా చెప్పాను, ఒక టాస్క్ ఫోర్స్ నియమించండి, నిర్వాసితులకు న్యాయం జరిపేలా చేయండి. ఇవి జరగనప్పుడు ముఖ్యమంత్రిగా చేయకపోతే నేను కూడా ఏం చేస్తాను? నేను కూడా ఒక ప్రత్యేకమైన పోలవరం నిర్వాసితులను పరిరక్షించే ఒక కమిటీని, ఒక పోరాట కమిటీని జనసేన తరపు నుంచి నేను కూడా తయారు చేస్తాను. ఇక్కడి నుంచి బస్సులు వేసి, వాళ్ళు ముఖ్యమంత్రి గారు బస్సులు వేసి పోలవరంకి ఎలా రప్పిస్తారు, మళ్ళీ ఇక్కడ నుంచి పోలవరం నిర్వాసితులు బస్సులు వేసి నేను అమరావతి తీసుకెళ్ళి ఆ రోజు అక్కడ చేస్తాను. అందుకని ముఖ్యమంత్రి గారు కూడా సమయం ఇస్తున్నాను. అలాగే మీకు అండగా ఉండడానికి మన
ఆడపడుచులకి నాకు ఈరోజు నా గ్యాస్ సిలిండర్లు ఇవన్నీ మాట్లాడి నాకు ఇష్టం లేదు మేనిఫెస్టో గురించి. ఎందుకంటే మీకు వచ్చింది నేను అండగా నిలబడడానికి వచ్చాను, మీకు అండగా ఉంటాను, మీ తరపున పోరాటం చేస్తాను తెలుపుకుంటూ సెలవు తీసుకోవాలి. జై హింద్.